సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టుభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే గెలిపించాలని బీసీ ఉద్యమ నాయకుడు, సీనియర్ జర్నలిస్టు నాయకుడు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేసి ప్రజాసేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. సామాజిక తెలంగాణ కోసం పాటు కృషి చేయాలని అన్నారు. బీసీ వాదిగా తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రసన్న హరికృష్ణను టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్యలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్త రమేష్ పటేల్, మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే కేసీఆర్ గారు భౌగోళిక తెలంగాణ కోసం ఆ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ చేశారో 14 సంవత్సరాలు 2001, 2025 దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఇవాళ కరీంనగర్ గడ్డ సామాజిక తెలంగాణ కోరుతూ విప్లవ దుందుంబి భోగించింది. భౌగోళిక తెలంగాణ అనేది ఒక ఫస్ట్ ఫేజ్. సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఈరోజు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాల్లో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నిక, టీచర్స్ ఎన్నిక కేవలం ఎమ్మెల్సీ ఎన్నికగా చూడట్లేదు. సామాజిక తెలంగాణ కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలు తమ వాటా కోసం, కోటా కోసం కొట్లాడుతున్నాయి. ఈరోజు 4 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులకి నేను హృదయపూర్వక పాదాభివందనాలతో రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న, మనం 60% పైగా బీసీలం ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలలో ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, ఎంబీసీలను సెల్లులలో వేసి బంధిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలను సెల్లుల్లో వేసి బంధిస్తున్నాయంటే ఈ పార్టీలేవి మనవి కావు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఓ పట్టభద్రులారా, చదువుకున్న మేధావులారా, ఓ విద్యావేత్తలారా, టీచర్లారా, మీరు ఓటుని అమ్ముకోకండి, ఓటుని నమ్ముకోండి. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది పడుతుంది. ఇలా మామూలు ఓటర్లు ఓటును అమ్ముకుంటూనే మనం ఎంతో బాధపడుతున్నాం. అలాంటిది మేధావులు, విద్యావంతులు, చదువుకున్న టీచర్లు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ, టీచర్ ఎన్నిక కానీ పట్టభద్రుల ఎన్నికలో మీ ఓట్లు మీరు వేసుకోండి. ముఖ్యంగా ఇవాళ మొత్తం బీసీ సెన్సస్ విషయంలో దేశవ్యాప్తంగా బీసీలకి ఒక సోయి వచ్చింది. నేను నా బీసీ మిత్రులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చదువుకున్న టీచర్లు నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. మీరు ఏ బీసీ రిజర్వేషన్ కేటగిరీ ద్వారా అయితే మీరు టీచర్ జాబ్ సంపాదించారో మీ ఓట్లు మీరు వేసుకోకపోతే ఇక చదువులేని వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇవాళ ఒకవైపు మనం అన్ని రాజకీయ పార్టీల్లో మా బీసీలకు సీట్లు కావాలి, మా బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నాం. ఇటువంటి సందర్భంలో బీసీ వాదం, నినాదం ఉన్న సందర్భంలో ఒక జర్నలిస్టుగా, ఒక సామాజిక కార్యకర్తగా నేను మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, మీరు బీసీల ఓట్లు బీసీలకు వేసుకోండి. అప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు మీ శక్తిని గుర్తిస్తాయి. కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఇవాళ మీ దగ్గర 55% జనాభా ఉన్నప్పుడు మన ఓట్లు మనం వేసుకోకపోతే అగ్రవర్ణాల ముందు చులకనైపోతాం. కాబట్టి దయచేసి ఓ బీసీ టీచర్లారా, ఓ బీసీ పట్టభద్రులారా, అదేవిధంగా సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ, ఇది కుల మతాలకు అతీతంగా సామాజిక తెలంగాణ కోసం రెడ్లు, వెలమలు, బ్రాహ్మలు, వైశ్యులు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాల ప్రజలు ఈ సామాజిక తెలంగాణ కోసం 55% పైగా ఉన్న జనాభాకి వాటా దక్కలేదు. కనీసం జనాభా లెక్కల్లో కూడా మమ్మల్ని అవమానించారు. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, ఒక తెలంగాణ వాదిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారు పట్టభద్రుల ఎన్నికల్లో కీలకంగా రేస్లో ముందంజలో ఉన్నారు. ఒక సర్దార్ సర్వాయి పాపారాయుడు లాగా విజయ దుందుమి మోగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఉన్న కాంట్రాక్టర్లకి, కార్పొరేటర్లకు ఇచ్చింది. ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాల్సిందిగా ఒక బీసీ వాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా టీచర్స్ ఎన్నికలలో ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పూల రవీందర్ గారు, ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. సౌమ్యుడు, సహృదయుడు పూల రవీందర్ గారికి మీ ఓటు వేసి గెలిపించాల్సిగా కోరుతున్నా, పార్టీలకు అతీతంగా. అదేవిధంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాల్లో దాదాపు 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సౌమ్యుడు, సహృదయుడు, తెలంగాణ ఉద్యమంలో మా అందరికీ తన స్కూల్స్ బస్సులు ఇచ్చిండు. మాకు అన్ని రకాలుగా చేదోడు వాదాడుగా ఉన్న మల్కా కొమరయ్య గారిని గెలిపించాల్సిగా కోరుతున్నాము. బీసీల ఓట్లు బీసీలో వేసుకోండి. మల్కా కొమరయ్య గారికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయండి.
అదేవిధంగా అశోక్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా బీసీ బిడ్డ, ఆయనకి రెండో ప్రాధాన్యత ఒకటేయండి. ఇప్పుడు కనుక బీసీల ఓట్లు బీసీలకు పడకపోతే అగ్రవర్ణ రాజకీయ పార్టీల దృష్టిలో బీసీలు ఓట్లు బీసీలు కూడా వేసుకోలేరు, వీళ్ళకి ఓట్లు వేసుకోవడం రాదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి విద్యార్థి మేలుకో, ఉద్యోగి మేలుకో, నిరుద్యోగి మేలుకో. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బీసీలు అంటే బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ టాలెంట్ ఉన్నవాళ్ళు. నా రెడ్డి సోదరులారా, నా వెలమ సోదరులారా, ఇప్పుడు అగ్రవర్ణాలు పిడికేడు మంది ఉంటే 70 ఏళ్ల నుంచి అన్ని ఎమ్మెల్యే సీట్లు మీయే, ఎంపీ సీట్లు మీయే, కార్పొరేషన్ చైర్మన్. ఒక్కసారి మన బీసీ సోదరులకి మీరు కూడా సమాజంలో సమసమాజం కోరుకునే సామాజిక తెలంగాణ కోసం అన్ని వర్గాలు, కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ఉంది. మల్కా కుమారయ్య గారికి అర్హత ఉంది, ప్రతిభ ఉంది, నైపుణ్యం ఉంది, సామాజిక అవసరం ఉంది. ఆయన దాచుకోవడానికో దోచుకోవడానికో రాలేదు. ఆయనకు ఆల్రెడీ 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆయనకు ఆల్రెడీ సమాజంలో మంచి పేరుంది. మల్లారెడ్డి లాగా బ్యాడ్ నేమ్ లేదు. ఒక మనిషి తను బతుకుతూ ఇంకో నలుగురికి ఉద్యోగం ఇవ్వడమే చాలా కష్టం. అట్లాంటిది ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ కొన్ని లక్షల మంది విద్యార్థులని తీర్చిదిద్దినందుకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అవార్డు ఇచ్చారు. మల్కా కొమరయ్య గారికి నేను సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. ఆయన గురించి ఏమన్నారో ఒకసారి మీరు వినండి. అదేవిధంగా నా గురువు గారైన జేడి లక్ష్మీనారాయణ గారు ఏమన్నారో వినండి. డబ్బులు సంపాదించడం, నైతికంగా సంపాదించడం, ఎవరు సంపాదించినా మనం ఆహ్వానించాలి. ఇల్లీగల్గా అక్రమ పద్ధతిలో సంపాదిస్తే వాళ్ళని మనం ఎండగట్టాలి. ఇవాళ మల్కా కొమరయ్య గారిని, ప్రసన్న హరికృష్ణని, పూల రవీందర్ గారిని గెలిపించాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. జై బీసీ, జై సామాజిక తెలంగాణ, జై తెలంగాణ.